ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం 8వ శ్లోకం వరకు వచ్చాం. అయిపోయింది. 12 అయిపోయింది. సరే, నిన్న 10 నుండి చెప్పుకున్నాం కదా. నిన్న చెప్పని వాళ్ళు ఈరోజు 10వ శ్లోకం నుండి చదువుతారా? చదవని వాళ్ళు ఎవరు? నిన్న మన చదవండి. 10వ శ్లోకం. ఉమాదేవి గారు. సుజనా గారు. ఓకే. త్యాగి అయినటువంటి వాడు ఇష్టమైనటివి చేస్తాను, అయిష్టమైనటివి చెయ్యను అని అనడు. సత్వంలో చక్కగా స్థిరుడై ఉన్నాడు కాబట్టి ఆయన శాస్త్రజ్ఞానం గుర్తుంటుంది నిరంతరం. ఆయన లోపల సంశయాలు ఏవి లేవు. తత్వానికి దగ్గరున్నాడు. కానీ జ్ఞానం లేనటువంటి వాడు దేహతాదాత్మ్యాన్ని కలగడు. విచిత్రాతి విచిత్రం అదే ఇది. దానికి ఇక్కడ మాయా జ్ఞానం అనే 2 పదాలు వాడబడింది. ఎందుకు అని అంటే మిగతా జ్ఞానాల విషయం వేరు. కానీ ఇక్కడ బ్రహ్మ విద్య దగ్గరకు వచ్చేటప్పటికి విద్య ఎంత నేర్చుకున్నప్పటికీ కూడా అది కూడా ఒక శాస్త్రమే. కానీ ఆధ్యాత్మిక సాధన ఎక్కడైతే చేస్తున్నాడో, లోపల గుణాలలో మార్పు కలుగుతూ ఉన్నాయో, తన మీద తనకున్న అభిప్రాయమే మారిపోతుంది.
తనను గురించి తను ఇంతవరకు భావించి ఉన్నటువంటిది ఈ దేహం నేను అని. ఈ దేహానికి ఒక పేరు, దానికి ఒక ఇంటి పేరు, దానికి ఒక గోత్రము, ఒక కులము, ఒక మతము, ఒక ఊరు, ఇవన్నీ కూడా అహంకారమేనండి. దేహాత్మభావం అజ్ఞానం నుండి పుట్టినటువంటివి. ఎక్కడ గుణాలలో మార్పు కలిగిందో సత్వగుణం దగ్గరకు వచ్చేటప్పటికి గుర్తిస్తాడు, నేను ఉపాధులకు అన్యంగా ఉన్నాను, అనాత్మను కాదు ఆత్మనై ఉన్నాను అని. అదే ఆత్మనిష్ట కుదిరిందా, సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మనే నేను అనేటువంటి విషయం లోపల నుంచి అనుభవపూర్వకంగా పరిగెత్తుకుంటూ వస్తుంది లోపల నుంచి. ఇది అత్యంత ముఖ్యమైనది, గుర్తించాల్సింది. అది లేదు అంటే దేహాసక్తి కలిగినటువంటి వాడు రాగద్వేషాలను కలిగి ఉంటాడు, ఆలోచనలను ఆపలేడు. కాబట్టి కర్మలు అవశ్యంగా చేయబడతాడు. కర్మ ఫలాలను పట్టుకొని వెళుతూ ఉన్నవాడు సంసారి. కానీ కర్మ ఫలాలని త్యాగం చేస్తే ఆత్మ వెంట నడిచే అవకాశం కలుగుతుంది. అతను త్యాగిగా మారడానికి అవకాశం లభించిందండి. తర్వాత చెప్తాను, అయ్యా ఇదిగో ఈ ప్రపంచంలో కర్మలు 3 రకాలు ఉంటాయి. ఇక్కడ నుంచి కర్మ సాంఖ్యము అంటారు. ఇక్కడ కర్మలకు సంబంధించిన జ్ఞానం. ఒక కర్మ జరగాలి అంటే ఏముండాలి, వాటి ఫలాలు ఏంటి? ఫలాలు 3 రకాలుగా ఉంటాయండి అని అంటున్నారు. పాపం, పుణ్యం, మిశ్రమం. ఈ 3 కూడా దేహాత్మభావం కలిగినటువంటి వాడికి వెంటపడతాయి. కానీ ఆత్మభావంలోకి వచ్చినప్పుడు 3 దాటేస్తాడు, సంబంధం ఏముండదు. విచిత్రం. ఏమయ్యా ఎవడు చేసింది ఎవడికి వస్తుంది కదా అండి. కర్మ సిద్ధాంతం 100% కరెక్టే. కానీ దేహాత్మభావం ఉన్నప్పుడే కర్మలు వెంటబడతాయి. దేహాత్మభావం పోతే కర్మలకి లోపల ఉన్న ఆత్మకు సంబంధం ఏమి ఉండదండి, దాటేస్తాడండి. విత్తనం గట్టిదయ్యే కొద్దీ మొక్క బలంగా వస్తుంది. కానీ అదే విత్తనం వేయించి వేస్తే టేస్ట్ కూడా ఉంటుంది కదా, టేస్ట్ పెరుగుతుంది విత్తనాన్ని. వేరుశనగ విత్తనాలు వేయిస్తే చాలా టేస్ట్ పెరుగుతాయి. కానీ ఇంకా మొలగదు, మొక్క రాదు. ఎందుకు? దాంట్లో బీజం చచ్చిపోయిందండి. అలాగే ఇక్కడ ఏంటి, జనన మరణాలకు బీజం ఏంటయ్యా? దేహాత్మభావమే. కర్మఫలాలు దేని వెంటబడతాయి? దేహాత్మభావం వెంటబడతాయి. దేహం పోతుంది కానీ ఆ భావం మళ్ళీ ఇంకో దేహం కోసం ఎదురు చూస్తుంది. నాకు కర్మఫలాలు వెంటబడతాయండి. కానీ ఎక్కడైతే దేహాత్మభావం వదిలిందో సత్వగుణంలోకి వస్తేనే జరుగుతుంది. సత్వగుణంలోకి వస్తే తెలుస్తుంది, దాటితే అధిగమించేస్తాడు. సో ఎవరు దేహాత్మభావాన్ని వదిలారో వాళ్ళ కర్మలతో సంబంధాలు లేవు. కానీ ఎవరు దేహాత్మభావాన్ని వదలలేదో వాళ్ళని కర్మలు పట్టుకొని ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? దేహాత్మభావాన్ని వదిలించుకోవాలి. అదే అహంకార నాశనానికి మార్గం ఏంటా అనేది ఇక్కడి నుంచి చక్కగా అద్భుతంగా బోధించడం. అహంకార నాశనం కాదు, దాని మూలాన్ని వెతకాలి మొదట. విత్తనం వేయిస్తాం, ఎక్కడ వేయిస్తాము? ఎక్కడ పడితే అక్కడ వేయించలేము. ఏసీలో పోసి వేయిస్తారా, కూలర్లో పోసి వేయిస్తారా, బెడ్ మీద వేసి వేయిస్తారా? పొయ్యి మీద పెట్టాల్సిందే, మంట పెట్టాల్సిందే కదా. అక్కడ అలాగే ఇక్కడ కూడా ఆత్మజ్ఞానము అనేటువంటి అగ్నిలో దేహాత్మభావం అనే అహంకారాన్ని వేయించాలి. అహం మమ ఉన్నాయే, వీటిని వేయించాలండి కదా. ఇప్పుడు ఆత్మజ్ఞానం గుర్తుండాలి. ఆత్మజ్ఞానం అంటే శాస్త్రాన్ని గుర్తుపెట్టుకోవడమా? శాస్త్రాన్ని చదివి అర్థం చేసుకోవాలి. కానీ శాస్త్రంలో చూపించిన విషయం ఏదైతే ఉందో అది గుర్తించాలి, లేకపోతే లాభం లేదు. ఊరికే పాటలు పాడినంత మాత్రాన, మాటలు చెప్పినంత మాత్రం లాభం లేదండి. మూలాన్ని గుర్తించి మనసును ఆపాలండి. అంటే దేహాత్మ భావాన్ని కరిగించాలండి. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అని అంటే, అయ్యా కర్మలే చేయని వాడికి ఫలాలతో తాదాత్మ్యం ఏముంటుంది, కానీ కర్మలు చేసిన వాడికి లేకుండా ఎట్లా పోతుంది? సరే నువ్వు అన్నది బాగానే ఉంది, కానీ ఇంతకు కర్మ ఎవరి వల్ల జరుగుతుందో తెలిస్తే
దాన్ని వదిలే అవకాశం కూడా లభిస్తుంది. మొదట కర్మలకు సంబంధించిన జ్ఞానాన్ని చెప్తున్నారు. అహంకారం కూడా కర్మఫలమే. అవునా? కర్మ చేసాం, ఫలం వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది? కారణ శరీరంలో పడుతుంది. కారణ శరీరంలో గుణాల రూపంలో ఉంటుంది. అవునా? గుణాలు కదిలాయా, దేహాత్మభావం కలుగుతుంది. ఆ దేహాత్మభావం అదే అహంకారం. దాని తర్వాత ప్రపంచంలో మళ్ళీ రకరకాల తాదాత్మ్యాలు ఇవన్నీ వస్తాయి. తాదాత్మ్యాలతో కర్మ చేసావా, మళ్ళీ వెళ్ళి కారణ శరీరంలో పడతాయి. ఇప్పుడు ఒక్కొక్కటి విశ్లేషణ చేస్తున్నారు. మొదట కర్మలు, ఆ తర్వాత కర్మలకు సంబంధించిన జ్ఞానము, వ్యక్తికి సంబంధించిన జ్ఞానము. కావున అన్ని విశ్లేషణ చేస్తూ లోపలికి వెళుతూ ఉన్నారు. కారణం ఆవశ్యకం ఒకటే, దేహాత్మ భావానికి మూలాన్ని గుర్తించి ఈ భావాన్ని నశింపజేయడమే. దీనికి ఆధారం ఏంటి? ఇది ఎక్కడి నుంచో పుట్టింది. మొక్కలకన్నింటికీ ఆధారం భూమే. కానీ మొక్క ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వస్తుంది అనకూడదు, విత్తనం నుండి వస్తుంది. అవునా? మొక్క వచ్చేది బీజం నుండి. కానీ ఆధారం భూమి లేకపోతే విత్తనం రాదు. విత్తనం లేకపోతే భూమి మొక్క రావడానికి అసలు అవకాశం ఏం లేదు. కాబట్టి ఆధారం భూమి, కానీ మొక్క తయారు కావడానికి మాత్రం బీజమే కారణం ఇక్కడ. కాబట్టి ఇక్కడ అహంకారానికి ఆధారం భగవంతుడు, ఆత్మ. కానీ అహంకారానికి కారణం మాత్రం అజ్ఞానం. అహంకారానికి కారణం అజ్ఞానం. సో అన్ని విషయాలకు సంబంధించిన జ్ఞానం, కర్మకు సంబంధించిన జ్ఞానం, ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం, ఉపాధులకు సంబంధించిన జ్ఞానం, ఆత్మకు సంబంధించిన జ్ఞానం అన్నీ తెలియాలి. ఇక్కడ ఒక్కొక్కటి మొదలు పెడుతున్నాను. ఇప్పుడు అహంకారాన్ని సూక్ష్మం చేయాలి. ఒక విషయం చూడండి, దాదాపు కొన్ని వందల ఏళ్ల నుండి అయోధ్య సమస్య ప్రజల హృదయాలలో, భక్తుల హృదయాలలో వివేదించింది కదా. దాన్ని ఎవ్వడూ తేల్చలేడండి అనే స్థితికి వచ్చింది. కానీ చివరిగా సమస్య బయటపడేటప్పటికి ఏమైందయ్యా? ఏమీ లేదండి, జస్ట్ ఒక 2.5 ఎకరా స్థలాన్ని గురించేనండి ఇన్ని రోజులు జరిగిన పోరాటం అని తెలిసారు ఆ జడ్జి గారు, మహానుభావుడు. అవునా? అసలు మతాన్ని గురించి కాదు, దేవుని గురించి కాదు, సమస్య అంతా కూడా జస్ట్ దేని గురించి అండి? ఒక స్థలానికి సంబంధించిన సమస్య అండి. 2.5 ఎకరా స్థలం సంబంధించిన సమస్య అండి. ఏమిటది? అది రాముడు పుట్టిన ఇల్లుకు సంబంధించిందండి అని తేల్చారు చివరికి. కాబట్టి ఆ 2.5 ఎకరా రాముడు పుట్టిన ఇల్లు కాబట్టి, అవునా, రాముడి భక్తులకు చెందాలి అని సింపుల్గా తీసి పారేస్తారు. ఎవడో ఏమీ దెబ్బలాడడానికి అవకాశమే లేకుండా చేసి, మిగతా స్థలం అంతా అండి వేరే ట్రస్ట్దిలే అండి, అప్పుడు ఆ ట్రస్ట్దే, ఇప్పుడు ఆ ట్రస్ట్దే వెళ్ళిపోయింది. అలాగే ఏంటంటే, ఏది సమస్య మనకు కనిపిస్తుందో ముందు దాని లోపలికి వెళ్ళి వెతికితే దాన్ని డైల్యూట్ చేయాలి. సమస్య చిన్నదిగా సూక్ష్మంగా వెతికి దాని మూలాలను పట్టుకుంటే సమస్య చిన్నదైపోతుంది మొదట. దాని తర్వాత దాన్ని తొలగించడానికి అవకాశం ఉంటుంది. సో అది భగవంతుడు చూపిస్తూ ఉన్నాడు. చూడండి, ఏమయ్యా, జనన మరణ సమస్య ఏమిటయ్యా? సంసారం అనేది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? సన్యాసం అనేది ఏ విధంగా ఉంటుందయ్యా? అసలు దేవుడు ఎవరయ్యా? జీవుడు ఎవరయ్యా? ఉపాధులు ఏంటయ్యా? ప్రపంచం ఏంటయ్యా? విశ్లేషణ చేసి చూడు. ఓకే, విచిత్రం ఏంటి తెలుసా? అన్నిటినీ విశ్లేషణ చేసి చూసిన వాడు చివరకు గుర్తిస్తాడు, ఇంతవరకు నేను తెలుసుకున్నాడు అన్నీ నాకంటే అన్యమై ఉన్నాయి అని. అవునా? నా చేత తెలియబడ్డాయి కదా ఇవన్నీ, నాకంటే అన్యమే అయి ఉన్నాయి. మరి విచిత్రం, నేనెవరో తెలియకపోవడం వల్ల వీటన్నిటిని నేను అని అనుకున్నాను. ఇప్పుడు వాటితో తాదాత్మ్యాన్ని వదిలేశాను. నేనుగా మిగిలిపోతాను. జీవుడు దేవుడే. సింపుల్. మనల్ని పట్టి పీడిస్తున్న సమస్యల్ని మూలానికి వెళ్ళి చూడగలగాలంటే
చూడండి ఏం చేస్తున్నారు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. మహాబాహు, ఓ పొడవైన చేతులు కలిగిన అర్జున, పెద్ద చేతులు కలిగిన వాడు, అఫ్కోర్స్ చాలా బలవంతుడు అండి ఆయన. దున్నపోతను కూడా కొట్టగలడండి. అదేదో చూపించారే బాహుబలి సినిమాలో, దున్నపోతను కొట్టాడండి. కానీ దున్నపోత కంటే ఎక్కువగా బలిసిపోయిన అహంకారాన్ని కొట్టుకోలేకపోయాడండి. ముల్లోకాలని జయించాడండి రావణాసురుడు. వాడి అహంకారాన్ని, అజ్ఞానాన్ని జయించలేకపోయాడు. అందుకే భయంకరమైన సావు చచ్చాడండి. ఏది జయించబడాలి? అదే మహాబాహో, పెద్ద చేతులు కలిగిన వాడు, పొడవైన చేతులు కలిగిన ఓ అర్జున, అజ్ఞానాన్ని జయించవయ్యా, అహంకారాన్ని శుద్ధం చేయవయ్యా. ఏతాని పంచ కారణాన్ని మే నిబోధ. ఇదిగో ఈ 5 రకాల కారణాలను గురించి నా చేత తెలుసుకో. ఏ కారణాలండి? కృతాంతే సాంఖ్యే ప్రోక్తాని, కర్మలు వాటి ఫలాలకు సంబంధించినటువంటి విషయాలు. కృత సాంఖ్యే, కర్మలకు సంబంధించిన జ్ఞానం. సర్వకర్మణాం సిద్ధయే ప్రోక్తాని, కర్మలకు సంబంధించిన జ్ఞానములో ఈ 5 రకాల విషయాలు చక్కగా బోధించబడ్డాయి. కర్మ, కర్మఫలం, కర్మ జరగడానికి కారణం ఏంటి, కర్మ ఫలాలు అనేటివి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా ఉంటున్నాయి, ఎందుకు వస్తున్నాయి. ఏమిటండి? ఇదిగో ఒక కర్మ జరగాలి అంటే జనరల్గా అనుకుంటారు, అజ్ఞాని అయిన వాడు అంతా నేనే చేశాను అని అనుకుంటారు. జ్ఞాని అయిన వాడికి తెలుస్తుంది ఏ ఒక్కడు ఏమీ చేయలేదండి అని. అవునా? ఏ ఒక్కడో ప్రపంచంలో ఏ చిన్న కర్మ కూడా చేయలేదండి. అయ్యా ఒక గ్లాసు నీళ్ళు తీసుకొస్తావా? తీసుకొస్తున్నా. ఒక గ్లాసు నీళ్ళు ఎవరు తెచ్చారు? నేనే తెచ్చానండి. నువ్వే తెచ్చావా? ఏమయ్యా నీళ్ళు నువ్వు తయారు చేసావా? లేదండి. నీళ్ళు ఇక్కడ దాకా రావడానికి ఎంతమంది కృషి చేస్తున్నారు వెనకల? ఓకే, తీసుకొచ్చావు గ్లాసులో. గ్లాసు నువ్వు తయారు చేసావా? ఆ గ్లాస్ తయారయ్యి మన ఇంట్లోకి రావడానికి వెనకల ఎన్ని లక్షల మంది పనిచేశారు. అవునా? గ్లాసు బెత్తడే, కానీ దాన్ని తయారు చేయాలి అని అంటే మొట్టమొదట అసలు ఆ ఐరన్ భూమిలో నుంచి తీయాలి. ఎన్ని వేల మంది పనిచేస్తున్నారు. ఆ స్టీల్ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళాలి, దాన్ని శుద్ధి చేయాలి, ఆ స్టీల్ బయటికి తీయాలి. ఆ తర్వాత స్టీల్ ఇంకా కంపెనీస్కి వెళ్ళిపోవాలి, అక్కడ గ్లాసులు తయారు కావాలి. అక్కడ ఎంతమంది పనిచేశారు. ఆ తర్వాత అది డిస్ట్రిబ్యూట్ కావాలి. తీవరికి తీరా మన ఇంట్లోకి వచ్చేటప్పటికి గ్లాస్ ఎంత అండి, 20 రూపాయలు 30 రూపాయలు నువ్వు అనొచ్చు. కానీ ఎన్ని వేల మంది పనిచేస్తున్నారు దాని కొరకు. నువ్వు గ్లాస్ తయారు చేయగలవా? అవునా? నువ్వు ఒక్కడే నీళ్ళు తీసుకురాగలవా ఇక్కడికి? ఏం లేదండి, అవి రోజు ఇదేది పైప్ లైన్లో వస్తున్నాయండి. ఆ నీళ్ళు మేము పట్టుకున్నామండి, క్లీన్ చేసుకున్నాం. అక్కడ నీళ్ళు ఏది నది నుండి నీళ్లు నీ ఇంటి దాకా రావడానికి ఎంతమంది కృషి చేశారు. అవునా? నీ ఇంట్లో ఫిల్టర్ పెట్టి క్లీన్ చేసుకుంటున్నామండి. ఆ ఫిల్టర్ తయారు చేయడానికి ఆ కంపెనీలో ఎంతమంది పనిచేస్తారు. అవునా కదా? అవన్నీ ఒక గ్లాసు నీళ్ళే, దానికి వెనకాల చూస్తే కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారండి. అలాగే ప్రపంచంలో ఏ చిన్న పని కూడా ఒక వ్యక్తే స్వతహాగా చేసి వేయలేడు పూర్తిగా. అనేక మంది కలిస్తేనే అవుతుంది. అలాగే ఇక్కడ కూడా చూడండి, కర్మలకు సంబంధించిన జ్ఞానం ఏంటి అని అంటే చూడండి 14. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టాః దైవం చైవాత్ర పంచమం. అధిష్టానం
తథా కర్త పృథక్విదం కరణం చ వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చ ఏవాత్ర పంచమం. 5. అధిష్టానం. అధిష్టానం ఏంటండి? దేహమే అధిష్టానం. ఇక్కడ ఎలా అండి? పృథక్విదం కరణం. ఇంద్రియాలు చాలా ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అంతేనా? అంతఃకరణ కూడా ఉన్నాయి కదా. అయ్యా, ఇవన్నీ ఎక్కడికి వచ్చి చేరుతున్నాయి? మంది ఎంతమంది అయినా కావచ్చు, ఇల్లు ఉండాలి, అందరూ కలిసి ఒక చోటకి చేరాలి అంటే 10 మంది ఉన్నారండి, 10 రకాలు 10 చోట్లకి వెళ్ళి పనులు చేసుకుంటారండి. సాయంత్రం 5 అందరూ మళ్ళీ ఒకే ఇంటికి రావాల్సిందే. అవునా కదా? ఇంట్లో ఏముంటాయండి? ఏముంటాయి? అన్నీ ఉంటాయి. వాళ్ళందరూ సంపాదించి తీసుకొచ్చి పెట్టే ధనం ఉంటుంది, అది పెట్టుకోవడానికి బీరువాలు ఉంటాయి. అవునా? అనేక రకాల గదులు ఉంటాయి. పడుకోవడానికి గదులు, కూర్చోవడానికి గదులు, వంట చేయడానికి గదులు, తినడానికి గదులు, వస్తువులన్నీ దాచుకోవడానికి గదులు. అవునా కదా? బయట వాళ్ళు, లోపల వాళ్ళు అందరూ వచ్చి సమావేశంలో అందరూ కూర్చోవడానికి ఒక హాలు. ఏమయ్యా, ఎన్ని ఉన్నాయండి? అన్నీ కలిస్తే ఇల్లు. అలాగే అన్ని రకాల ఇంద్రియాలన్నీ వచ్చి ఒక చోట చేరాలి అని అంటే మొదట దేహం ఉండాలి, అధిష్టానం ఇది కదా. దాంట్లో ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అన్నీ ఉన్నాయి. పృథక్విధం కరణం, అవయవాలు అన్నీ ఉన్నాయి. ఇంద్రియాలు ఉన్నాయండి, అయినా లాభం ఏంటి? అవి పనులు చేస్తే కదా. అవునా కదా? 10 మంది ఉన్నారండి ఇంట్లో, కానీ అంతా కష్టమైన ఏంటి? 10 మంది. అరే 10 మంది 10 పనులు చేసుకుంటే 10 ఇట్లుగా సంపాదించుకోవచ్చు కదా. సంపాదించేవాడు, పని చేసేవాడు ఎవడు లేడండి, అందరూ తినేవాళ్ళేనండి. ఏముంటే సరే, కొండలు కూడా కరిగిపోతాయండి. కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయండి. అందుకో పాపం ఒక ఇల్లాలు నిల్చొని తింటుందంట. అదేంటంటే నిలబడి తింటున్నావే అంటే, మీరే అన్నారు కదా కూర్చొని తింటే కొండలు కరిగిపోతాయి, అందుకే నిల్చొని తింటుందండి. సిగ్గులేని మాట్లాడతారు ఇవన్నీ, అది తెలియదు కదా. అది కాదండి, పని చేసి సంపాదించాలి కదా. ఇంద్రియాలు ఎన్నున్నాయా కాదు, అది ఏ ఇంద్రియం అయినా పనిచేస్తుందా లేదా? ఒకరన్నా పనిచేస్తున్నారా లేదా? అలాగే అన్ని ఇంద్రియాలు పనులు చేయగలగాలి. దానికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క పని పెట్టాలి. అవునా? ఏ పని లేనప్పుడు ఏం చేస్తామండి అంటే దానికే అంటారు, ఏ పని లేకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఏమంటారు, నువ్వు ఏ పని చేయకపోతే పర్వాలేదు కానీ కొద్దిసేపు వాకింగ్ అనేది 1 గంట ప్రాణాయామం చేయి. అవునా? పనికి మళ్ళీ పని ఏదో ఒకటి పెట్టుకో అండి. ఇంకా వాళ్ళు పెద్దగా తయారైపోయింది అనుకోండి, ఈ దేవాలయాల దగ్గరికి వెళ్తే పురోహితులు ఏమంటారు, రోజు 40 రౌండ్లు దేవాలయం ప్రదక్షిణ చేయి. అవునా కదా? ప్రదక్షిణ చేయండి అనట. లేదు ఎవరైనా స్వామి దగ్గరికి వెళ్ళారని అనుకోండి, రోజు 1 గంట పారాయణ చేయండి అనట. ఎందుకయ్యా అంటే ఈ అధిష్టానం తృప్పు పట్టకుండా ఉండడానికి. అవునా? ఇంద్రియాలు పాడు కాకుండా ఉండడానికి కదా. కానీ ఆ యజమాని ఈ ఇంద్రియాలన్నిటిని బాగా వినియోగించుకోవడం కానీ చేతన ఇది. యజమానికి ఒట్టి ప్రేమే ఉంటే సరిపోదు, ముందు చూపు కూడా ఉండగలగాలి. కాబట్టి ఇరగ్గొట్టి ఎవరిని వాళ్ళని వాళ్ళ పనుల్లో పెట్టడం బతకాలి. అమ్మగారు ఫస్ట్ వినేవాళ్ళం మేము. అమ్మగారు ఆశ్రమంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ డైనింగ్ హాల్లో కూర్చొని మధ్యాహ్నం భోజనాన్ని కూర్చున్నారంటే అమ్మగారు వరుసగా అడిగేవాళ్ళు అందరూ, బ్రహ్మచారులను కాదు, విద్యార్థులను కాదు, పని వాళ్ళందరినీ, ఈరోజు ఏం పని చేసావు, ఈరోజు ఏం పని చేసావు, ఈరోజు ఏం పని చేసావు, ఏం పని చేయలేదంటే వాళ్ళని లేపి బయటికి తోసేసేయండి, ఈరోజు నీకు తినడానికి అర్హత లేదు. అవునా? ఇక్ష్వాకు వంశం అంతా ఆ విధంగానే నడిచింది. సూర్యవంశం ఏమిటి? పని చేయకపోతే తినే హక్కు లేదు. భగవద్గీతలో కూడా చెప్పాడుగా రామచంద్ర. వ్యాసాశ్రమంలో మలయాళ స్వాముల వారు ఒక స్లోగన్ రాయించి పెట్టారట, సోమరులకు ఇచ్చట స్థానము లేదు. వాళ్ళంతా ఒకరోజు ఒక గ్రూప్గా వచ్చారట, పోయి స్వామిని అడిగారట, ఏమయ్యా మా స్థానం ఎక్కడా అని.
ఇదేట్రా ఎవర్రా మీరు ఎందుకు వచ్చారా ఏం మాట్లాడుతున్నారా ఏమైంది అని అడిగితే మీరు అక్కడ బోర్డు పెట్టారు కదా అండి సోమరులకు ఇచ్చట స్థానం లేదు అని అన్నారు కదా మా స్థానం ఎక్కడో చెప్పండి. తెలియలేని వాళ్ళు కాదు సోమరపోతులు బడుద్దాయిలు. అవునా ఆయన వెంటనే ఆ బోర్డు తెప్పించి దాన్ని మార్చేశాడట. ఏంటి సోమరులకు ఇచ్చట కాదు సోమరులకు ఎచ్చటను స్థానం లేదు. అవునా సోమరులకి ఎచ్చటను స్థానం లేదు. సోమరిపోతూ బతకడానికి అర్హుడు కాడు అని ఋగ్వేదంలో కూడా చెప్తుందండి. 3వ అధ్యాయంలో 17వ శ్లోకం కూడా చెప్తుంది. సోమరిపోతుకి మెడకు ఒక పెద్ద బండరాయి కట్టి సముద్రంలో చేసిన పాపం రాదండి. సోమరిపోతుని నడి రోడ్లో పెట్టి కాల్ చేసినా కూడా పాపం రాదండి. భూమికి భారమే కాదు కదా ఆవిడ జీవితానికి అందరికీ భారమే. సోమరిపోతు ఏం చేస్తాడండి అంటే గురుదేవులు చెప్పేవారట, బియ్యం బస్తాలు కరిగిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు సోమరిపోతాడికి విపరీతమైన ఆకలి కూడా. అవునా వాడికి వేరే ఏం పని లేదు కదా. ఏమైనా పని చేసేవాడైతే అరే ఎక్కువ తింటే పని చేయలేనండి బాబా లిమిట్గా తింటాను అవసరమైనటివి తింటాను అవసరమైనంతే తింటాను అనుకుంటాడు కదా. కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఇంద్రియాలు ఉన్నాయి అవి వ్యవహారాలు కూడా చేయాలి. వివిధాహ పృథక్ చేష్ట ఇంద్రియాలు వాటి వ్యవహారాలు కూడా ఉండాలి. ఇంద్రియాలు ఉంటేనే సరిపోదు. దెన్ ఇప్పుడు ఏమొచ్చింది అధిష్టానం శరీరం ఇంద్రియాలు అవునా. తర్వాత ఇంద్రియాల యొక్క వ్యవహారాలు వచ్చాయి. మధ్యలో ఒకటి ఉందిగా కర్త అహంకారం అవునా కర్తృత్వం అహం కర్త అహంకార నేను చేస్తున్నా అనేది ఒకటి. ఓకే 4. 5వది ఏంటంటే దైవం చాత్ర పంచమం. దైవం అనేది 5వదండి. దైవం అంటే దేవుడా దేవుడు పని చేయిస్తున్నాడా? రాళ్ళులప్పల్లో కూడా ఉన్నాడు, సత్తారూపంలో మహాత్ముల్లో కూడా ఉన్నాడు, విగ్రహాల్లో కూడా ఉన్నాడు. దైవం ఏంటి ఇక్కడ? ఓకే దైవం అనేటట్లయితే అందరూ మంచి పనులే చేయాలిగా. అడుగుతారు చూడండి కొంతమంది, అందరిలో దేవుడు ఉంటే అందరూ ఎందుకు మంచి పనులు చేయరు? అయ్యా అదిగా దైవం. ఇక్కడ దైవం అంటే ప్రారంధం ఉందా? నీ కారణ శరీరం అండి. కారణ శరీరంలో కర్మఫలాలు ఉన్నాయి ఏ గుణాల రూపంలో అవి అండి. అది ఉంటేనే ఇక్కడ కర్మ జరుగుతుంది. వాడు ఎవడో ప్రశ్న అడిగాడట, నడుస్తూ ఉన్న రైలు ఎప్పుడు ఆగిపోతుంది అని. రైలు దాకా ఎందుకు లేనండి, కారులో వెళుతూ ఉన్నారు, మోటార్ సైకిల్లో వెళుతున్నారు, నువ్వు బ్రేక్లు వేయకుండా అది ఆగిపోయిందండి. ఎప్పుడు ఆగిపోతుంది? చెప్పండి. బ్రేక్ వేయకుండానే అది ఆగిపోయింది. ఆయిల్ అయిపోతే ఫ్యూల్ అయిపోయింది, అదే ఆగిపోతుంది కదా. అలాగే గుణాలు కరిగిపోయాయా వ్యవహారాలు ఆగిపోతాయి. అర్థమైందా? వాసనలు కరిగితే కర్మలు ఆగిపోతాయి. అదే ప్రారంభం అని చెప్పింది ఇక్కడ, దైవం అని చెప్పింది. కాబట్టి అది ఉన్నంత వరకు చేయిస్తుందండి. ఒక మనిషి ఏ కర్మ చేస్తాడు? లోపల గుణాలు ఏముంటే ఆ కర్మే చేస్తాడు. అవునా? తన వాసనలను బట్టి వ్యవహారం జరుగుతుంది. లోపల మంచి వాసనలు ఉన్నాయి, మంచి కోరికలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి పనులు చేస్తాడు, మంచి ఫలాలు ఉంటాయి. అన్నీ స్వార్థపూరితమైన వాసనలే, రాజసికమైన ఆలోచనలే. రజోగుణం స్వార్థపూరితమైన కోరికలే వస్తాయి, అలాంటి ఆలోచనలే వస్తాయి, అలాంటి కర్మలే చేస్తాడు. అన్నీ ఉన్న అల్లు నోట్లు శని అని అంటారే, చుట్టూ అనే ఉన్నప్పటికీ లోపల దుఃఖాన్ని అనుభవిస్తుంటాడు. కారణం మనసు ఆగదండి కదా. 3వవాడు తామసికుడు అన్ని దుర్మార్గపు ఆలోచనలు వస్తాయి. వాడు అడుగు తీసి అడుగు పెట్టాడు అంటే ఇతరులకు నాశనమే.
కదా. వీడు లోక కంటకుడండి, లోక కంటకుడండి. కంటకం అంటే గొంతులో ముళ్ళు ఉంది, అలాగా వీడు లోకానికే ముళ్ళు లాంటి వాడండి, వినాశకారండి, తామసకరం అయినటువంటి వాడు కదా. ఈ గుణాలు లోపల ఏవైతే ఉన్నాయో అలాంటి కోరికలే వస్తాయి, అలాంటి ఆలోచనలే వస్తాయి, అలాంటి వ్యవహారాలే చేస్తూ ఉంటాం. ఐదవది ఇదండి, ఆ గుణాలు కరిగిపోయాయి అని అనుకోండి, ఆత్మను గుర్తించినప్పుడే. దానికి ఏంటంటే గుణాలు కరగాలంటే పైకి వెళ్ళాలి. తమో గుణాన్ని కరిగించుకొని రజోగుణాన్ని కరిగించుకొని సత్వగుణంలోకి, సత్వాన్ని కూడా దాటి ఆత్మలో కూర్చున్నాడా, ఇప్పుడు వ్యక్తికి అర్హత వస్తుంది. చేయాలన్నా మానాలన్నా అర్హత వస్తుంది. దానికి ఏ 5 ఉండాలి. అయితే బాగా గమనించి చూడండి, దేహం అవసరం ఉందా లేదా కర్మ చేయాలంటే? తప్పనిసరిగా. ఇంద్రియాలు ఉండాలన్నా లేదా? ఉండాలండి. ఇంద్రియాలు ఉంటేనే చేస్తాను. చూడాలంటే కళ్ళు ఉండాలి, వినాలంటే చెవులు ఉండాలి, పనిచేయాలంటే చేతులు ఉండాలి, నడవాలంటే కాళ్ళు ఉండాలి ఖచ్చితంగా. దాంట్లో ఏది లేకపోయినా ఆ విధమైన కర్మ జరగడానికి అవకాశం లేదు కదా. ఇంద్రియాలు ఉండాలి, వాటి వ్యవహారాలు ఉండాలి, లోపల సంస్కారాలు కూడా ఉండాలి. కానీ మధ్యలో నుంచి ఒకడు వచ్చాడు పైకి, నేను 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 అని. అంటే కర్మ చేసేటప్పుడు నేను చేస్తున్నా అని అనుకుంటేనే జరుగుతుందా, అనుకోకపోయినా జరుగుతుందా కర్మ? చెప్పండి. ఒక్కసారి సంకల్పం వచ్చిందిరా అంటే ఇంక కర్మ ఆగదు అయిపోయేదాకా కదా. నేను చేస్తున్నా అనేది ఏదైతే ఉందో ఇదే అహంకారం, ఇదే కర్మఫలాలని మళ్ళీ తీసుకొచ్చి కారణశరణలు వేసుకొని మళ్ళీ పుట్టా చావా అవకాశాలని ఏర్పాటు చేసుకుంటుంది. దీన్ని తొలగించాలండి. అవునా? నువ్వు నేరుగా దాన్ని తీసేయలేవు. కానీ మొట్టమొదటి గుర్తించమన్నారు ఏంటి అంటే, ఫస్ట్ నిష్కామకర్మ మొదలుపెట్టు అని. నేను చెయ్యాలి అని అనుకో, అవి కూడా మంచి పనులు చేయాలి అని అనుకో కదా. కానీ నేను చేసినటువంటి నేను అనుభవించాలి అనేది మొట్టమొదట పక్కన పెట్టు. తల్లిదండ్రులు రాత్రింబోళ్ళు పనులు చేస్తున్నారు అనుకోండి, ఎవరి కోసం? యజమాని పని చేస్తున్నాడు, నేనే అనుభవించాలి అని అనుకునేం కాదు. నా ఇంట్లో వాళ్ళందరూ, ముఖ్యంగా పిల్లల పైకి రావాలి. మరి ఇంట్లో గృహిణి కూడా రాత్రింబోళ్ళు పనులు చేసుకుంటూనే ఉన్నారు కదా. ఏమయ్యా వండిందంతా నేనే తినాలి అని కాదు. తింటారో తినరో, ఏం తింటారో, ఎంత తింటారో, ఎప్పుడు తింటారో తెలియదు. కానీ నా ఇంట్లో వాళ్ళకందరికీ సుఖాన్ని కలిగించాలి కదా. కానీ స్వార్థం ఉంది కదా అక్కడ. గుర్తించు అని. నేను చేశాను, నేను అనుభవించాలి. ఈ నేను అనుభవించాలి అనేది ఎక్కడైతే ఉందో అదే కర్మఫలాలు మళ్ళీ తన అకౌంట్లో పడేటట్టు చేస్తుంది. ఇది సూక్ష్మంగా బాగా గుర్తించగలిగేటట్లయితే, నేను చేసింది నా చుట్టూ ఉన్నవాళ్ళు తింటున్నారులేండి కదా, ఆ సర్కిల్ని పెంచుకుంటే కర్మ నిష్కామంగా మారుతుంది. మరి ఏమండి, నేను సంపాదించిందంతా ఇతరులకు పెట్టేసేస్తే మరి నేనేం అనుభవించాలి? అయ్యా నువ్వు ప్రారంధాన్ని అనుభవిస్తున్నావయ్యా అంతే. మరి మిగతా వాళ్ళు కాదా? అవును. నేను నా ప్రారంధాన్ని అనుభవించేటప్పుడు నేను ఎందుకు కర్మలు చేయాలి? కర్మలు చేయకపోతే లోపల కారణ శరీరం కలగదు. అర్థమైంది? ఎందుకు కర్మ చేయాలి? లోపల ఉన్న వాసనలని కరిగించేసుకోవాలి, లోపల ఉన్న గుణాలని కరిగించేసుకోవాలి. విచిత్రం, నువ్వు ఏ విధమైన కర్మలు చేస్తున్నావో అలాంటి గుణాలు పెరుగుతాయి. బయట ఫలాలు బయట వదిలేయి, కానీ లోపల మార్పు కోసం చేయి. అవునా? చక్కగా శ్రవణ మననాలు చేసావా, శాస్త్రజ్ఞానం వస్తుంది. దేవుడి యందు ఇష్టం కలిగి ఉన్నావా, మనసు స్థిరపడుతుంది. ఓ ఇతరులు సుఖపడాలి అని పనిచేసావా, తమగుణం కరిగిపోతుంది. దేవుడి యందు ఇష్టం పెరిగితే రజోగుణం కూడా కలుగుతుంది. అవునా? శ్రవణ మననాలను బాగా చేసావా, నిధిధ్యాసనకు దారితీస్తుంది. అప్పుడేమవుతుంది? సత్వగుణాన్ని కూడా దాటేస్తావు. ఈ కర్త ఉన్నాడే, వాడిని శుద్ధి చేసి పైకి తీసుకొని వచ్చే విధానం ఇది.
కానీ వ్యక్తి ఇక్కడ చేసే కర్మ నేను చేస్తున్నా, నాకే ఫలం కావాలి, నేనే అనుభవించాలి అనుకున్నాడా, కర్తృత్వం భోక్తృత్వం ఉంటుంది. కర్త సావుడు, కర్త అశుద్ధుడవుతాడు. కానీ ఈ కర్తను తీసేయాలంటే కర్తను శుద్ధం చేయాలి. దానికి తామసికమైనటువంటి పనులు మొత్తం మానేసేయి. స్వార్థమైనా సరే సత్కర్మలను ఆచరించు. చక్కగా దేవుడి మీద ఇష్టం పెంచుకో. శాస్త్రజ్ఞానాన్ని శ్రవణ వలన నిధిధ్యాసలో చేయి. సత్వగుణం పెరుగుతుంది. సత్వగుణం పెరిగినప్పుడు మనసు అనుకూలమవుతుంది. ఆ మనసే సహకరిస్తుంది దాన్ని ఆపడానికి. సాత్వికమైన అహంకారం సహకరిస్తుంది తనను తను తొలగించుకోవడానికి. అప్పుడు ఆత్మలో కూర్చునే శక్తి వస్తుందండి. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, ఒక కర్మ చేయాలంటే ఈ 5 ఉండాలి. కానీ 5లో కర్త భావం ఉంది, అహంకారం. ఇది అజ్ఞానం వలన తనను తను బలపరుచుకుంటుంది. ఇప్పుడు విజ్ఞానం వచ్చింది అంటే తనను తను శుద్ధం చేసుకొని కరిగించుకుంటుంది. అర్థమైందా? విషయం అర్థమైందా? సో బాగా ఇక్కడ గుర్తించాలండి. అయితే ఒక ఆలోచన అందిస్తుంది. ఏంటి అని అంటే, చూడండి 15వ శ్లోకం. శరీరవాంగ్మనోభిర్యతు కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. శరీర వాంగ్ మనోభిః యత్ కర్మ ప్రారభతే నరః. నరుడు, మనుషున్నాడే, శరీరం వాక్ అంటే 3 స్థాయిల్లో: స్థూలమైన కర్మ, కొంచెం సూక్ష్మమైన కర్మ, సూక్ష్మాతి సూక్ష్మమైన కర్మ. ఏమిటి? స్థూలమైంది శరీరంతో చేసేది, కాళ్ళు చేతులతో. కొంచెం సూక్ష్మం వాయిస్, మాటలతో కంట్రోల్ చేయడం, అన్న పాఠాలు చెప్పడం. దానికంటే సూక్ష్మమైంది మనోబుద్ధులతో చేసింది కదా. శరీర వాంగ్ మనోభిర్యతు యత్ కర్మ ప్రారభతే నరః. ఈ 3టితో ఏ కర్మలు చేసినప్పటికీ కూడా న్యాయం వా విపరీతం వా. న్యాయం సత్కర్మ, విపరీతం అసత్కర్మ, అంటే పాపకర్మ కావచ్చు, పుణ్యకర్మ కావచ్చు. ఏతే పంచ తస్య హేతవః. ఈ 5 ఉండి తీరాల్సింది. మానవులు చేసేటువంటి శారీరక, వాచిక, మానసికమైనటువంటి ఏ విధమైన కర్మలలోనైనా సరే ఈ 2 రకాలుగా ఉంటాయి. పుణ్యకర్మలో, పాపకర్మలో. ఈ రెండింటికి కూడా హేతు ఈ 5 ఉండాలి. దేహం, ఇంద్రియాలు, వాటి వ్యవహారాలు కర్త, లోపల సంస్కారాలు, వాసనలు, ఈ 5 ఉండి తీరుతాయి కదా. ఓకే, అయితే ఇక్కడ ఏంటి అని అంటే, ఉండి తీరుతాయి ఏమిటండి మీరు చెప్పబోయేది? కానీ ముఖ్యంగా ఈ కర్త ఉన్నాడే, అతని యొక్క స్థానం ఎంత, అతని అవసరం ఎంత, అవునా? దాన్ని లోపలికి సూక్ష్మంగా పరిశీలింపజేసి వస్తున్నాడు. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. బాగా గమనిస్తే ఈ కర్త ఉన్నాడే, వీడు అంతా నేనే చేస్తున్నాను అనుకుంటున్నాడు, అందుకే ఇరుక్కుపోతున్నాడు. సపోజ్ ఒక 10 మంది కలిసి ఒక పని చేశారు, లేదా ఒక బిజినెస్ చేశారు. చివరికి వచ్చాడు పను 10 మంది వాళ్ళు చేసుకున్న నియమం ప్రకారం పంచుకోవాలి. కానీ ఒకడు వచ్చి అంతా నా వల్లనే జరిగింది, ఫలం అంతా నాకే రావాలి, లేదా సగం నాకే రావాలి అని దుర్మతి, దుష్టుడు అండి, దుర్మార్గుడు అండి. నాకు ఇచ్చేసి వెళ్ళిపోకపోతే మీ కథ చూస్తాను దేవుడు. దుర్మార్గుడు అండి.
అలాగే ఇక్కడ కూడా ఈ కర్త ఉన్నాడే అహంకారం, అందరినీ పక్కకు దూసి అంతా నాది అని అంటున్నాడు. అండి తత్ర ఏవం కర్తారం సతి, ఈ విధంగా కర్త అక్కడ ఉన్నప్పుడు వ్యక్తి ఆత్మానంతో కేవలంతో ఆత్మానం, ఆత్మ అంటే ఇక్కడ ఆత్మ అని కాదు, ఈ కర్త ఉన్నాడే అహంకారం కేవలం ఆత్మానం తు, అయ్యా ఇదంతా నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నాడే, ఇది రైటా? అగ్రత బుద్ధిత్వాత్ పశ్యతి, వీడికి మనశ్శుద్ధి లేదు కాబట్టి అంతా నా వల్లనే జరుగుతుంది అని అనుకుంటున్నాడు. అవునా? దుర్మతి, వీడు దుష్టుడు, లోపల దుష్టమైన వాసనలు ఉన్నాయి. సహ న పశ్యతి, వాడు నిజాన్ని చూడట్లేదు. తమస్సులు ఇరుక్కుపోయిన వాడు ఉన్నాడే, అంతా నా వల్లనే జరుగుతుంది అని అనుకుంటాడు. నేనే చేస్తున్నాను అనుకుంటాడు, నా వల్లే జరుగుతుంది అని అనుకుంటాడు. కారణం వాడు తమస్సులు ఇరుక్కుపోయినాడు. దుర్మతి, దుష్టమైన గుణాలు ఉన్నాడు, అవసర గుణాలు ఉన్నాయి. ఇదంతా నా వల్లనే జరుగుతుంది అనుకున్నాడు, అందుకే ఇరుక్కుపోతున్నాడండి. అవునా? బాగా సూక్ష్మంగా ఇక్కడ ఏంటి అని అంటే, ఇక్కడ ఇతర వ్యక్తులతో తన పోల్చుకోవడం అదే ఓన్లీ పోలిక, కానీ ఇక్కడ సూక్ష్మ స్థితికి వచ్చేటప్పటికి నేను అనేవాడిని నాది అనబడేటువంటి ఉపాధుల నుండి ముందు విడదీయాలి. అంటే అసలు నేనెవరో గుర్తించాలి. ఇరుక్కుపోవడానికి కారణం కర్మలు కర్మఫలాలేనండి. అసలు కర్మలు ఎవరు చేస్తూ ఉన్నారు? అదిగో ఈ 5 కలిసి చేస్తున్నాయండి. ఇక్కడ విచారణ చేసి అసలు నేనేమైనా చేస్తూ ఉన్నానా చేయట్లేదా? ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేశాడు అని అంటే ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాలి. కేసు వేశారంటే పలానా అతను తప్పు చేశాడని. ఇప్పుడు అతను ఏం చేయాలి? చేస్తే ఏం చేస్తావరా అని అనకూడదు అక్కడ కోర్టులో, నేను చేయలేదు అని నిరూపించుకోవాలి. అవునా? అక్కడ జరిగిన తప్పులో తనకు సంబంధం లేదు అనేది నిరూపించుకోవాలి కదా. ఇక్కడ కూడా ఏంటి అంటే, నువ్వు కానీ కర్మ చేస్తే కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మఫలాలు నువ్వు అనుభవించి తీరాల్సిందే. కానీ సూక్ష్మంగా ఏంటి అని అంటే, సత్వగుణాన్ని పెంచుకున్నప్పుడు ఈ విచారణకు అవకాశం ఉంటుంది. అసలు నేనెవరు, నేనేమైనా చేస్తున్నానా చేయట్లేదా, ఈ కర్మలో కర్మఫలాలతో నాకు సంబంధం ఉందా లేదా, సూక్ష్మమైన విచారణ ఇక్కడ ఇస్తున్నాడు. నేను అనేవాడు ఉన్నాడే, ఇప్పుడు చెప్పాడుగా, శరీరం కర్మలు చేస్తుంది అంటే ఇంద్రియాలు కర్మలు చేస్తున్నాయి, అంతఃకరణ కూడా కర్మ చేస్తుంది. అవునా? మరి కర్త ఎవరు? శరీరమా, ఇంద్రియాల, అంతఃకరణ? కర్త వేరుగా ఉన్నాడు కదా. ఇతను ఏం చేస్తూ ఉన్నాడు? ఏం చేస్తే అది అనుభవించాలి. ఏం చేస్తున్నాడు? చేస్తున్నాడా చేయట్లేదా, సంబంధం ఉందా లేదా? కానీ అజ్ఞానంతో అంతా నేనే చేస్తున్నాను అనుకుంటున్నాడు, అందుకే జనన మరణాలకు లోనవుతున్నాడు. తనను తను బాగా విచారణ చేస్తాను ఎవరో గుర్తిస్తే, అయ్యా కర్మలకు కానీ కర్మఫలాలకు కానీ తనకు సంబంధమే లేదనే విషయం బయటపడతాం. అవునా? దానికి మొట్టమొదటి భోక్తృత్వాన్ని వదులు, తర్వాత కర్తృత్వం నుండి కూడా బయటపడతావు. ఇంతవరకు భోక్తృత్వాన్ని ఎట్లా వదలాలో చెప్పారు కదా. ఇక్కడ మెయిన్ ఏంటంటే కర్తృత్వం నుండి ఎలాగా బయటపడేది, అదే ఆత్మ విచారణ అండి. తనెవరో తను గుర్తిస్తే కర్మలకు తనకు సంబంధమే లేదు అనే విషయం బయటపడుతుంది. జీవుడు బద్ధుడే కాదు అనే విషయం తెలుస్తుంది. తదాస్తు. ఎలా రేపు చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.